ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులు వీరంగం సృష్టించారు. నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ పై దాడి చేసినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, చెప్పండి, ఎమ్మెల్యే అనుచరులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వాసు, మన శంషాబాద్ టోల్ గేట్ సంబంధించి కూడా ఏదైతే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు సినిమా ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ వీరి మధ్య కూడా ఏదైతే టోల్ గేట్ వద్ద కారు ఆపిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఎమ్మెల్యేతో కూడా సంజయ్ ఆర్గ్యుమెంట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ టోల్ గేట్ దగ్గర ముందున ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర కారు వెనక నుంచి హారగొట్టినటువంటి ఎమ్మెల్యే డ్రైవర్ ను అంటే అతను ఎమ్మెల్యే పట్ల కొంచెం దురుసుగా వ్యవహరిస్తున్నట్టు ప్రస్తుతం ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నారు. కానీ బ్రహ్మాజీ మాత్రం తనపై అనుచితంగా కేవలం కారు టోల్ గేట్ దగ్గర ఆపినందుకు తన వెనకాల వచ్చినటువంటి ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని చూస్తారు. విచక్షణరహితంగా తనపై దాడికి పాల్పడ్డారు అని కూడా ప్రస్తుతం ఇతను శంషాబాద్ రాజేంద్ర పోలీసులకు కూడా బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం శంషాబాద్ పోలీస్ స్టేషన్ బ్రహ్మాజీతో పాటు బ్రహ్మాజీ కుమారుడు కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ చేరుకొని కూడా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే మాత్రం తనను అనుచిత వ్యాఖ్యలతో తనపై ఇష్టానుసారంగా అందుకు కానీ అతనిపై దాడికి పాల్పడ్డామని ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక సినిమా హీరోకి సంబంధించినటువంటి కుమారుడు సంజయ్ ఈ విధంగా ఒక ఎమ్మెల్యే దగ్గరున్న నేపథ్యంలో కూడా ఈ విధంగా దాడికి పాల్పడడంపై కూడా పోలీసులు ఇప్పటికే ఫిర్యాదు అనేది దీనిపై పోలీసులు ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. ఇరు వర్గాల నుంచి కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏదైతే టోల్ గేట్ దగ్గర ఫస్ట్ మొదటి బ్లాక్ కార్ కనిపిస్తుందో ఆ బ్లాక్ కార్ ఆగిన నేపథ్యంలో కూడా వెనకాల వచ్చినటువంటి ఎమ్మెల్యే కాన్వాయ్ కూడా హారన్ కొడుతూ కూడా ఇతడు కారులో దిగిపోయి దాదాపు ఎమ్మెల్యేతో కూడా ఆర్గ్యుమెంట్ దిగిన నేపథ్యాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేతో ఆర్గ్యుమెంట్ చేసిన నేపథ్యంలోనే అనుచరులు ఒక్కసారిగా దిగి వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని కూడా సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. రైట్, పోలీసులు కానీ లేదంటే అక్కడ ఉన్న ఏదైతే టోల్ గేట్ దగ్గర ఉన్న సిబ్బంది కానీ వారు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? ఎవరిది తప్పు అని చెప్తున్నారు? అంటే మనం విజువల్ స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే ఆ టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ సైతం ఇప్పటికే పోలీసులు స్వీకరించారు. తన ఫిర్యాదులో వాస్తవం ఏముంది, పోలీసులు అంటే ప్రస్తుతం మనం విజువల్ చూసిన బ్లాక్ కార్ ఏదైతే చూసినామో ఈ బ్లాక్ కార్ నుంచి ఆగిన నేపథ్యం టోల్ గేట్ దగ్గర ఇక్కడ గేట్ మూసి ఉన్న నేపథ్యంలో కూడా ముందు సీట్ లో బ్లాక్ కార్ లో నుంచి కూడా మనం బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ దిగినటువంటి ఆ పరిస్థితి గమనిస్తున్నాం. మరి వెనకాల ఉన్నటువంటి వాహనం ఏదైతే వైట్ వెహికల్ ఉందో అది ఎమ్మెల్యేగా తెలుస్తుంది. అయితే అక్కడ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తన ఆర్గ్యుమెంట్ చేశాడు. తన వాహనం వెనకాల వస్తున్నటువంటి అంటే ఎమ్మెల్యే అయితే మీరు ఆగలేరా, టోల్ గేట్ దగ్గర గేట్ వేసిన నేపథ్యంలో మీరు ఎందుకు ఆగలేరని చెప్పేసి ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో కూడా ఒకసారి కారులో నుంచి అంచెలంతా కూడా అతనిపై దాడి చేస్తున్న రిజల్ట్స్ కూడా కొంచెం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరుండి ఒక ఇతనిపై దాడి పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. రైట్, ప్రకాష్ గౌడ్ దీనిపై ఏమైనా స్పందించారా? అంటే ప్రకాష్ గౌడ్ కూడా తనపై సంజయ్ అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ నేను కారులో ఉన్న నేపథ్యంలో తన దగ్గరికి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి అని కూడా తనపై ఇష్టానుసారంగా వ్యవహరించాలని కూడా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎమ్మెల్యే అనుచరులతో కూడా అనుచితంగా మాట్లాడడం, డ్రైవర్ పైన కూడా ఇష్టం వచ్చినట్టు చిందులు వేసిన నేపథ్యంలోనే ఇతను ఏదైతే కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా కేవలం తన కారు కావాలని అడ్డంగా పెట్టి సినిమా హీరో కుమార్ అన్న అహంకారంతో తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే తన అనుచరులు ఎలాంటి దాడి జరగలేదని కేవలం అతన్ని నెట్టడం అంటే జరిగింది. సంధాయించే ప్రయత్నం చేశామని ఇతరు కానీ ఎలాంటి దాడి జరగలేదని కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే అంచనా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు సాగిస్తున్నామని ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో అంటే ఈ కేసు సంబంధించి కూడా ఎవరిది తప్పు ఏందన్నది కూడా టోల్ గేట్ సంబంధించిన సిబ్బందిని కూడా మరికొద్ది సేపట్లో పోలీసులు విచారించిన తర్వాత చర్యలు చేపట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వాసు.